మేమైతే ఈరోజు గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే మేము యూట్యూబ్లో గులాబ్ జామ్ అయితే పెట్టలేదు. ఈరోజు సందర్భం అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్, మా అమ్మాయి బర్త్డే. అందుకని చెప్పేసి మేము గులాబ్ జామ్ అయితే ఒక స్వీట్ ఐటెం అయితే చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ మా అమ్మాయి బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్. గులాబ్ జాము ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాము. పిండి అయితే కట్ చేసుకొని ఇలాగ చిన్న ఒక బౌల్ అయితే పోసేసుకున్నాము. కొంచెం వాటర్ అయితే తీసుకున్నాము. ఒక చిన్న ప్యాకెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పాయసం అవన్నీ చేసినాయే కదా అని చెప్పేసి ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా ఉండలాగా అయితే బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. మనం కొంచెం అయితే నెయ్యి వేద్దాము మెత్తపడడానికి. 2 నేతి చుక్కలు అయితే మనం వేసాం ఫ్రెండ్స్, సాఫ్ట్గా ఉండటానికి, చేతికి అంటుకోకుండా ఉండటానికి ఫ్రెండ్స్. బాగా నెయ్యి కలిసేదాకా నీట్గా ముద్దలాగా చేసుకున్నాం. ఒక చిన్న ప్యాకెట్ ఇంత చిన్న ఉండ వచ్చింది. ఎన్ని గులాబ్ జాములు అవుతాయో చూడాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగైతే మనమైతే ఉండ అయితే చేసేసుకున్నాము. ఇలా చేయి పెడితే మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనమైతే కాసేపు గిన్నెను ఇలా బోలిచ్చేసుకున్నాం ప్లేట్లో. ఈలోపు ఈ పిండి మెత్తపడిద్ది. మనమైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని అలాగే పాకం కూడా రెడీ చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఉండలు చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. పాకానికి అయితే మనం ఈ గిన్నె అయితే తీసుకుంటున్నాము. అలాగే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాము. ఒక 1/2 కిలో పంచదార అయితే తీసుకున్నాను నేను. ఒక 1/2 కిలో పంచదార అయితే తీసుకున్నాను. అలాగే ఒక లీటర్ 1/2 లీటర్ మైన నీళ్ళు తీసుకున్నాను. గులాబ్ జామ్లోకి నీళ్ళు ఫ్రెండ్స్. అలాగే ఒక 4-5 యాలకులు అయితే ఇలాగా తీసి పెట్టాను. అలాగే పాకం వేస్తున్నాను. పాకం పడదాము. ఈలోపు ఆయిల్ కూడా ఒక సైడ్ అయితే గులాబ్ జామ్కు పాకం అయితే పెట్టేసుకున్నాము. అలాగే ఒక సైడు మనము ఒక బాండీ అయితే తీసేసుకొని ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈలోపు అవి ఉండలు చేసుకున్నాము. ఈలోపు ఆయిల్ వేడైతే పని కూడా ఈజీగా అయిపోయింది. అప్పుడు మనకు ఆయిల్ అయితే పోసాము. కొంచెం సిమ్లో పెడదాము. పాకం కూడా సిమ్లో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఈలో పాకం అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా వేడైంది. ఈలోపు మనము అవి ఉండలు చుట్టుకొని వద్దాము. పిండి అయితే బాగా సాఫ్ట్గా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. దీన్ని అయితే ఉండలు చుట్టేద్దాము. కొంచెం కొంచెం తీసుకుంటున్నాము, ఎందుకంటే ఒక ప్యాకెటే కాబట్టి. ఈ సైజ్ అయితే ఉండలు చుట్టుకుంటున్నాం మేము. అవి మనం నూనె వేసేలోపు బాగా పొంగుతాయి ఫ్రెండ్స్, కొంచెం లావులావుగా. ఈలోపు ఆయిల్ కూడా వేడైద్ది. గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. ఇదిగో ఫ్రెండ్స్, చక్కెర అయితే మొత్తం కరిగిందండి. ఒక 10 నిమిషాలు ఉంటే మనం స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది ఫ్రెండ్స్ మనకి. అలాగే అడుగున ఒక గిన్నె పెట్టేసుకొని మనము ఒక చిన్న కిల్లుల గిన్నె పెట్టేసుకున్నాము, అంటే జల్లెడి గిన్నె. అలాగే మనము ఆయిల్ వేడైంది లేదో ఒక ఉండ వేసి చూద్దాము. మాకైతే ఒక ప్యాకెట్ ఒక 30 ఉండలు దాకా వచ్చినాయి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి చేస్తే. ఆయిల్ అయితే వేడైనట్టుంది. ఆయిల్లో వేసాం మనం. ఉండ ఎంగులోనే పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మనం సిమ్లోనే పెట్టుకొని
బాగా ఎర్రగా గోల్డ్ కలర్లో వేపుకోవాలి. అట్లయితేనే గులాబ్ జామ్ బాగుంటుంది. చిన్నగా ఆయిల్ అయితే వదులుతున్నాము. అన్ని ఉండలు అయితే చేసాము. గులాబ్ జాములు రెడీ అయిపోతున్నాయి. నేనైతే కొంచెం కొంచెం వేసాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక ట్రిప్ వేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడైంది కాబట్టి అన్నీ ఒకసారి వేయలేదు. పైన ఎర్రగొన్న లోపల ఏగవు ఫ్రెండ్స్, అందుకనే ఒక 10 నిమిషాలు మనం అలా అలా తిప్పుతా లోపల కూడా ఉడికేటట్టు చూసుకోవాలి. ఇక్కడైతే స్టవ్ ఆపుకుంటున్నాము పాకం కింద, ఎందుకంటే రెడీ అయిపోయింది పాకము లైట్గా. అది చల్లారిన తర్వాత వేద్దాం మనము. ఈ వేడి చేసుకొని ఇవి కూడా చల్లారిపోతాయి ఈలోపు. ఇలాగైతే కొంచెం కొంచెం మనం ఇలాగైతే వేపేసుకున్నాము. గులాబ్ జాములన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనమైతే స్టవ్ అయితే కట్టేసుకుంటున్నామండి. ఇది ఇలాగైతే ఎర్రగా బాగా వేగిపోయినాయండి. ఇలాగైతే స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాము. గోల్డ్ కలర్లో వచ్చినాయి అన్నీ. ఇది చల్లారాలి, మనం పాకం వేయాలంటే చల్లారాలి. మాకు ఒక ప్యాకెటే కాబట్టి కొంచెం వచ్చినాయండి. మీరు వీలైతే 2 ప్యాకెట్లు తెచ్చుకొని ఎక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు. గులాబ్ జామున్